జిల్లా పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్ దగ్గర టీడీపీ కార్యకర్తలతో కలిసి వర్మ చర్చకు వచ్చారు. స్టేజ్ భూముల వ్యవహారంలో టీడీపీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో చర్చకు రావాలని వైసీపీ నేతలకు వర్మ సవాల్ విసిరారు. పిఠాపురం నడిబొడ్డున చర్చకు సిద్దమైన వర్మ భారీగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ దగ్గర బైఠాయించారు. వైసీపీ నేతల రాక కోసం 2 గంటలు వేచి చూసినా వారం రాలేదు. సిఐడి కాల్ చేస్తాం. దీంతో పాటు కూడా మీ చిన్నాన్నగారు హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా సిబిఐ క్లిక్ చేస్తే అన్ని కూడా ఒకసారి పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి 2 మాజీ మంత్రుల్ని, ఎంపీని రమ్మన్నాం, ఎక్స్ ఎంపీని. వాళ్ళ దగ్గర అబద్ధాలు మాట్లాడారు కాబట్టి, ప్రజల ముందు నిజాలు తేల్చాలంటే కష్టం కాబట్టి, వాళ్ళ నాయకుడు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన బెదిరింపులకే కేఎస్సీజెడ్ పోయింది, సీపోర్ట్ పోయిందని వారందరికీ తెలుసు. అరవిందోకి ఇచ్చారని, అదేవిధంగా మత్స్యకారుల యొక్క భవిష్యత్తు నాశనం చేశారని జగన్మోహన్ రెడ్డి చేశారని కూడా వాళ్ళ ముగ్గురికి కూడా తెలుసు. ఏ ముఖం చెల్లక ఈవేళ ఈ కార్యక్రమానికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు నాయకులు ఉన్నారు. గదిలో మాట్లాడడం కాదు.